హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీ, దోశ మరియు అన్నంలోకి రుచిగా ఉండే ఈ పండు మిర్చి నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. ఇది దాదాపు 2-3 వారాల వరకు అలానే చెక్కు చెదరకుండా ఉంటుందండి. దీనికి మనకి కావాల్సినవి 9 to 10 పండు మిర్చి, 2 ఉల్లిపాయలు, 1 టమాటో. వీటిని కట్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పండు మిరపకాయల్ని, ఉల్లిపాయల్ని, టమాటోస్ని, 1 నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసి మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోండి. చూసారు కదా ఎలా మగ్గిపోయిందో. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వేసి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిని మొత్తం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ముందుగా వేయించి పెట్టుకున్న ఆయిల్లో 2 ఎండుమిరపకాయలు, తాలింపులు, కొద్దిగా జీలకర్ర, ఒకసారి మొత్తాన్ని వేసి కలుపుకోండి. దీంట్లోనే 4 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేయండి. మొత్తాన్ని ఈ పోపులో కలిసేలాగా కలుపుకోండి. ఈ పచ్చడిలో వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. వాటర్ అనేది యాడ్ చేస్తే పచ్చడి అనేది మనకి నిల్వ ఉండదు. వాటర్ అనేది యాడ్ చేయకుండా ఉంటే 2-3 వీక్స్ వరకు ఇది పాడవదు. లేదంటే 1 or 2 days వరకే ఇది పనిచేస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ని వేయండి. ఒకసారి మొత్తాన్ని కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పండు మిరపకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశలోకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు నేను దోశలో ఈ పచ్చడి చేసి చూపిస్తాను రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ వేసుకొని దాన్ని రోస్ట్ చేసుకున్నాను. దోశలోకి అయితే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.